హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ త్రివినందు అఫీషియల్. సో ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక 1 డే ట్రిప్కి బెస్ట్ ప్లేస్ ఏంటంటే పాపికొండలండి. మేము పొంగల్ హాలిడేస్కి మా పాపికొండలో వెళ్ళామండి. అది కూడా 1 డే ట్రిప్పే. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి వెళ్ళి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో నాకు ఒక కామెంట్, లైక్ ఇవ్వండి. సో లెట్ స్టార్ట్ ద వీడియో. పాపికొండలు తూర్పు కనుమల్లోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఉన్నాయి. ఈ ప్రాంతం చాలా పెద్ద విస్తీర్ణంలో వ్యాపించింది. ఇది అంతరించడానికి చేరువలో ఉన్న వివిధ మొక్కలు, పక్షులు, జంతువులతో చాలా అందమైన ప్రదేశం. రాజమండ్రి నగరానికి సుమారు 60 కిలోమీటర్లు దూరంలో ఉంది. అదే తెలంగాణలో అయితే భద్రాచలం నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. సో ఈ ప్రాంతంలో సాధారణంగా చెట్లు అనేది ఆకులు అనేవి రాల్చవండి. ఇది ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశం. ఇక్కడి కొండలు, జలపాతాలు, గ్రామీణ వాతావరణం, పెద్ద పెద్ద పులులు, అడవి దున్నలు, గొర్రెలు, జింకలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయండి. అందుకే దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. సో అలాగే వివిధ ఔషధమైన వృక్షాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడికి రావాలంటే ముందుగా మీరున్న ప్లేస్ నుంచి అయితే విజయవాడ నుంచి మనకి రాజమండ్రికి ట్రైన్ ఉంటుందండి. లేదా తెలంగాణ నుంచి రావాలంటే ఖమ్మంలో ఎక్కాలండి. ఖమ్మం నుంచి మనకి ట్రైన్ ఉంటుంది. మేము విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యామండి. మేము విజయవాడ నుంచి ట్రైన్లో రాజమండ్రి వెళ్ళామండి. అక్కడ నుంచి మన రాజమండ్రి నుంచి పాపకొండల టూరిస్ట్ దేవీపట్నం మండలంలోని పోషమ్మ గుడి వల్ల రోడ్డు మార్గం వరకు వెళ్ళాలండి. అక్కడ నుండి లాంచీలో మనల్ని తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాలంటే మేము ట్రైన్ అయితే విజయవాడ నుంచి నైట్ 10కి బుక్ చేసుకున్నామండి. విజయవాడ నుంచి 10కి స్టార్ట్ అయ్యాం. రాజమండ్రి వెళ్ళేసరికి 12 అయింది. సో రాజమండ్రి స్టేషన్లోనే మనకి డార్మెటరీస్ ఉంటాయండి. అక్కడ స్టే చేయడానికి చాలా బాగుంటాయి. డార్మెటరీస్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. స్టేషన్లో కూడా చాలా బాగున్నాయి. సో 12కి మేము అక్కడికి వెళ్ళి అక్కడ డార్మెటరీలో స్టే చేసి ఎర్లీ మార్నింగే మనకి 6కి రాజమండ్రి నుంచి పుష్కర్ ఘాట్ అని ఉంటుందండి. అక్కడికి మన టూరిజం ఆఫీస్ ఉంటుంది అక్కడ. సో టూరిజం ఆఫీస్ వాళ్ళే మనం పిక్ చేసుకొని మనం రోడ్డు మార్గంలో బస్సులో వెళ్ళాలండి. సో రోడ్డు మార్గంలో బస్సులో దేవీపట్నం మండలం పోచమ్మ గుడి అక్కడ వరకు మనం రోడ్డు మార్గంలోనే వెళ్ళాల్సి ఉంటుందండి. టికెట్స్ మాత్రం మేము 2 days ముందే బుక్ చేసుకున్నామండి. ఎందుకంటే హాలిడేస్ టైం కాబట్టి టికెట్స్ అయితే మాకు అంత ఈజీగా అయితే దొరకలేదు. 2 days ముందే బుక్ చేసుకోవాల్సి వచ్చింది. సో ట్రిప్ బడ్జెట్ వచ్చేసి పర్ పర్సన్ 1250 అండి. సో 1250 అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్తో కలిపి 1250 అండి. మేము ఏపీ టూరిజం బుక్ చేసుకున్నాం. సో అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారండి. సో మా పుష్కర్ ఘాట్ దగ్గర మేము 8:30కి అలా బస్ స్టార్ట్ అయిందండి. ఆ బస్ స్టార్ట్ అయ్యే ముందే మనకి వెరిఫికేషన్ ఉంటుందండి. ఆధార్ వెరిఫికేషను అండ్ టికెట్స్ అవన్నీ కూడా వెరిఫై చేస్తారు. సో వెరిఫై చేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్లీ 8:30కి మనకు అక్కడ నుంచి బస్ స్టార్ట్ అవుతుంది. ఆ బస్లో మనం అక్కడ పోచమ్మ గుడి అది ఏదైతే మనకి డ్రాపింగ్ పాయింట్ ఉందో అక్కడికి వెళ్ళేసరికి మాకు 9:30 అరౌండ్ 9:30, 10 అలా అయిందండి. సో అక్కడికి వెళ్ళి నెక్స్ట్ అక్కడ నుంచి మనకి లాంచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మేము అక్కడికి వెళ్ళే ముందు అక్కడ మామూలుగా మనం లాంచ్ ఎక్కే ముందు కూడా మనకి ప్రాసెస్ ఉంటుందండి. ఆధార్ కార్డు కూడా చెక్ చేస్తారు ఎక్కే ముందు. సో ఆధార్ కార్డు, టికెట్స్ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసి లాంచ్ ఎక్కిస్తారు. మనకి మార్నింగ్ ఎక్కగానే బ్రేక్ఫాస్ట్ అనేది పెడతారండి. 2 ఇడ్లీ, 2 గారె అండ్ ఉప్మా కూడా పెట్టారండి. ఫుడ్ మాత్రం చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో అది అయిపోయిన తర్వాత మనకి అరౌండ్ 10:30కి అలా మనకి లాంచ్ అనేది ఈ డ్రాపింగ్ పాయింట్ నుంచి మనకి లాంచ్ స్టార్ట్ అవుతుందండి. సో అందరూ మన టూరిస్టులు అందరూ వచ్చి అంతా ఫిల్ అయిన తర్వాతనే స్టార్ట్ అవుతుందండి. ఇన్ కేస్ ఎవరైనా రాకపోయినా వాళ్ళు కాల్ చేస్తున్నారండి. కాల్ చేసి సో ఈ టైంకి స్టార్ట్ అవుతుందని మనకి చెప్తున్నారు. సో చాలా బాగుంది. సో అక్కడ నుండి మనకి లాంచ్లో పూడిపల్లి, సిరివాక, కొల్లూరు మీదుగా పేరంటాలపల్లి ఈశ్వరాలయం వరకు సాగుతుంది.
ఈ యాత్రలో మన గోదావరిలో చాలా అంటే చాలా ప్లేసెస్ చూడొచ్చండి. కొండల మధ్య మనం ఈ చల్లటి వాతావరణంలో వెళ్తుంటే ఆ ఫీల్ చాలా బాగుందండి. తప్పనిసరిగా అందరూ ఇది మనకు ఒకసారన్నా ఎక్స్పీరియన్స్ చేయాలి జీవితంలో. 2 సంవత్సరాల క్రితం ఇక్కడ కట్టలూరు అనే బోటింగ్ పాయింట్ ఉంటుందండి. సో కట్టలూరు వద్ద 2 ఇయర్స్ బ్యాక్ బోటు ప్రమాదం జరిగింది. అది అందరికీ తెలిసిందే అండి. 2019 సెప్టెంబర్లో పోలవరం నుండి పాపికొండలు బయలుదేరిన రాయల్ వశిష్ట పడవ కచ్లూరు సమీపంలో మునిగిపోయిందండి. ఈ ప్రమాదంలో 26 మంది సురక్షితంగా బయటపడగా 45 పైగా ప్రయాణికులు మరణించారండి. చాలా ప్రయత్నాల తర్వాత నెల రోజులకి ధర్మాడి సత్యం బృందం మునిగిపోయిన బోట్ను వెలికి తీయడంలో విజయం సాధించింది. కానీ చాలామంది పాపం చనిపోయారండి. అది చాలా విషాదకరమైంది. తర్వాత మన ప్రభుత్వం పర్యటనకి కానీ ప్రభుత్వం నిలిపివేసింది. అయితే తిరిగి ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు మన టూరిజానికి అనుమతి ఇచ్చాయండి. దీంతో 2021 డిసెంబర్ 18న అనేక సంఖ్య బోట్లతో భద్రాచలానికి 60 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం పోచవరం నుండి పాపికొండల విహారయాత్ర పునఃప్రారంభమైంది. సో యాత్ర సజావుగా సాగేందుకు రెవెన్యూ, పోలీసు, నీటిపారుదల, పర్యాటక శాఖలు సమన్వయంతో పనిచేశాయి. ప్రతి బోట్లో శాటిలైట్ ఫోను, జీపీఎస్ ట్రాకర్స్ అందుబాటులో ఉన్నాయండి. వీళ్ళన్నీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. టూరిస్టులకు లైఫ్ జాకెట్స్ కానీ, నెక్స్ట్ మన లంచ్ ప్రొవైడ్ చేయడం కానీ చాలా నీట్గా, చాలా టేస్టీగా కూడా ఉంటున్నాయండి. చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. 3 అవర్స్ ఉంటుందండి ఈ జర్నీ. లాస్ట్ డెస్టినేషన్ వచ్చేసి గండిపోచమ్మ ఆలయం. సో ఈ 2 to 3 అవర్స్ జర్నీలో మనం చాలా టూరిస్ట్ ప్లేసెస్ చూడొచ్చండి. చాలా బాగుంటుంది ఈ జర్నీ. ఈ జర్నీలో మనం పూడిపల్లి గ్రామం, దేవీపట్నం, కొల్లూరు, పేరంటాలపల్లి ఈ గ్రామాలు చూడొచ్చండి. ఇవి అప్పుడు ఉన్న గ్రామాలు. ఇప్పుడు అన్నిటికీ మనకి ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ రావడం వల్ల ఈ గ్రామాలన్నీ ముంపుకు గురైపోయాయి. సో అందులో కొంతమంది మాత్రం చిన్న చిన్న గుడిసెలు వేసుకొని అలా ఉంటున్నారు. ఈ ముంపుకు గురైన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ వేరే దగ్గర కూడా స్థలాలు ఇచ్చిందండి మన ప్రభుత్వం. సో చాలా బాగుంటుంది ప్లేసెస్ చూడడానికి. ఇందులో మంచిగా హైలైట్ ఏంటంటే దేవీపట్నం పోలీస్ స్టేషన్లో ప్రయాణికులకు వివరాలు చాలా బాగా చెప్తున్నారండి లాంచ్లో. సో ఇక్కడికి వెళ్ళేసరికి మనకు మొబైల్ కూడా ఆఫ్ అయిపోతాయండి. సో ఎలాంటి మనకు కమ్యూనికేషన్ కూడా ఉండదు. ఈ దేవీపట్నం స్పెషాలిటీ ఏంటంటే మన ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరి సీతారామరాజు గారు ముట్టడించిన పాత పోలీస్ స్టేషన్ చూడవచ్చండి. ఇప్పటికీ ఆ పోలీస్ స్టేషన్ అలాగే ఉంది అక్కడ. చాలా బాగుంటుంది చూడడానికి. సో నెక్స్ట్ ఏంటి కొల్లూరు. ఇది 2 రోజుల యాత్ర చేసేవారికి, నెక్స్ట్ అక్కడ ఉండేవారికి కూడా కొల్లూరులో దిగుతారు. ఇక్కడ వెదురు గుడిసెలు ఉంటాయి. సో మనం ఏమైనా స్టే చేయాలన్నా కూడా ఇక్కడ స్టే చేయొచ్చండి. ఒక 1 to 2 days స్టే చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఊర్లన్నీ కూడా మనకి తూర్పుగోదావరి జిల్లా సైడ్ వస్తాయండి. నెక్స్ట్ ఏంటంటే పేరంటాలపల్లి. ఇదేంటంటే నెక్స్ట్ మనం పశ్చిమ గోదావరి జిల్లాలోకి వస్తామండి. సో పశ్చిమ గోదావరి జిల్లా పేరంటాలపల్లి దగ్గర గోదావరి ప్రవాహం చాలా ఇరుకుగా, ఎంతో లోతుగా ఉంటుందండి ఇది. సో శివలింగం అలంకారం, ఆలయం చుట్టూ వృక్షాలు, మొక్కలు, కొండలు, సో గిరిజనులు అవి బాగుంటాయండి ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ శ్రీరాముని వాకిటం అనే ఆశ్రమం ఉందండి. ఇందులోనే శివాలయం కూడా ఉంది. సుమారు 1800వ శతాబ్దంలో రాజమండ్రి నుంచి ఒక మునీశ్వరు లాంచ్పై బయలుదేరి భద్రాచలం వస్తూ పేరంటాలపల్లి వద్ద రాత్రి కావడంతో అక్కడ బస చేశాడండి. సో ఆయన కల్లో భగవంతుడు కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఆయన ఇక్కడే నివాసం ఉండి ఆ ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ప్రాంతవాసులు చెబుతున్నారు. ఈ ప్రాంత గిరిజనులకు విద్యా బుద్ధులు, వైద్య సౌకర్యం కల్పించిన మునీశ్వరుడిని వారు ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఈ శివాలయంలో కొండలపై నుంచి జలపాతం, చుట్టూ పనస, పోకచెక్క వంటి అనేక మొక్కలు ఈ ప్రాంతంలో ఉన్నాయండి. సో చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మొత్తం మనకి ఈ లొకేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి టూరిస్ట్ గైడ్లు కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగా ఎంటర్టైన్ కూడా చేశారండి. సో మనకి ఈ లొకేషన్కి అయితే మన స్టేట్ నుంచే కాకుండా అదర్ స్టేట్స్ నుంచి కూడా టూరిస్టులు వచ్చారండి. మేము వెళ్ళినప్పుడైతే మాకు ఇటలీ వాళ్ళు కూడా వచ్చారండి. సో వాళ్ళు మన లాంగ్వేజ్ కూడా కాదు.
సో చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇక్కడ వీళ్ళు గైడ్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. చాలా చాలా ఫ్రెండ్లీ నేచర్ అండి. సో బోట్ స్టార్ట్ అయ్యాక మనకి అక్కడ ఉన్న ప్లేసెస్ని గైడ్ చేయడానికి గైడ్స్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. వాళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ కూడా మామూలుగా లేదు. అసలు చాలా బాగా ఎంటర్టైన్ చేశారండి. ఎక్కడ కూడా ఈ ట్రిప్లో బోర్ అనేది కొట్టలేదు. అంత బాగా ఎంజాయ్ చేసాము. వీళ్ళ డ్యాన్స్ అండ్ కామెడీ చాలా బాగుంది. ఉన్న పెద్దవాళ్ళు, ఓల్డ్ ఏజ్ కానీ లేదా పిల్లలని ఎవ్వరూ లేరు. అందరినీ కూడా చాలా బాగా నవ్వించారు, డ్యాన్స్ వేయించారు. ఒక్కరు కూడా ఇది చేయలేదు అని లేరు. ప్రతి ఒక్కరితో డ్యాన్స్ వేయించారు. వాళ్ళ ఏజ్కి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళు ఏం చేయగలరో అలా వాళ్ళని చేపించారండి. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఎక్కడ కూడా బోర్ అనేది కొట్టలేదు. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకి టూరిజంని గైడ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా మన జెమినీ టీవీలో అప్పుడు డ్యాన్స్ షోలు వచ్చాయి కదండి, అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళంట. చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. 1250కి వర్త్ అని చెప్పొచ్చండి. అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు వన్ డే ట్రిప్కి. సో ఇదండి ఈరోజు వీడియో. ఇది పార్ట్ 1 అండి. ఇంకా పార్ట్ 2లో చాలా ఉంది ఇన్ఫర్మేషను. తప్పకుండా మీరు లైక్ చేయండి. అండ్ పార్ట్ 1 కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ కామెంట్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో. నెక్స్ట్ పార్ట్ 2లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.